మేలుకో త్రికూటేశ్వరా, మమ్ముల నేలుకో త్రిభువనేశ్వరా. మేలుకో త్రికూటేశ్వరా, మమ్ముల నేలుకో త్రిభువనేశ్వరా. బాగున్నావా బాబు? నమస్తే అమ్మా, బాగున్నాను. అవునరా, మీ ఊరికి ఏదో కథ ఉందని చెప్పావే, ఏమిటా కథ? కరెక్ట్గా గుర్తు చేసావురా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళే లోపల శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వం విష్ణువర్ధన మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించుండేవాడు. ఆయన రాజ్యాకాంక్ష కలవాడు. అందువల్ల పొరుగునున్న రాజులందరినీ లొంగ తీసుకొని కప్పము చెల్లించుటకు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఆయన రాజ్యం విశాల సామ్రాజ్యంగా అవతరించి కొంతమంది సామంత రాజులు తన కింద ఉండి కప్పములు చెల్లించుచూ పాలించుకుంటూ ఉండేవాడు. ఆయనకు మగ సంతానం లేదు. ఒకే కూతురు మాత్రం ఉండేది. పేరు సునంద. యుక్త వయసులో ఉన్నది. ఈ ముగ్గురే రాజకుటుంబం. రాజకుమార్తె సునంద తల్లి రూపంలో కానీ, శరీర సౌష్ఠంలో కానీ, కట్టు బొట్టులో కానీ ఏమాత్రం తీసిపోదు. అచ్చం తల్లి పోలికే. ఇద్దరినీ ఒకచోట నిలబెట్టి చూస్తే ఎవరు రాజకుమారి, ఎవరు పట్టపురాణి అని గుర్తుపట్టడం దుస్సాధ్యం. రాజకుమారి మాట పట్టపురాణి కానీ, ఆ విష్ణువర్ధన మహారాజు కానీ వ్యతిరేకించరు. ఆ రాజకుటుంబానికి ముద్దుల పట్టి ఆమె ఒక్కతే. అయితే సునంద మంచి అందవతి, గుణవతి. తన రాజ్యమునకు దక్షిణ దిశ గల రాజు ఎన్నో ఏళ్ల నుంచి తన కప్పం చెల్లించకుండా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. ఎన్నిసార్లు విష్ణువర్ధన మహారాజు ఆ శత్రురాజునకు తన బట్ల ద్వారా వర్తమానం పంపించినప్పటికీ ఖాతరు చేయకుండా నియంత్రితంగా వ్యవహరించేవాడు. ఆఖరిసారిగా ఆ శత్రురాజుకు వర్తమాన లేఖ వ్రాయించి తన బట్ల చేత పంపించి ఈ లేఖకు సమాధానం ఏమిటో మా మాటగా తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భటులు రాజాజ్ఞను శిరస వహించి రాజుగారి ఇచ్చిన వర్తమాన లేఖ తీసుకుని అక్కడ నిండు కొలువులో ఉన్న శత్రురాజునకు అందించాడు. ఆ లేఖను అందుకొని మహామంత్రి ఇట్లు చదివాడు. విష్ణువర్ధన మహారాజు వ్రాయడమేమనగా, మీరు నా రాజ్యంలోని భాగంగా ఉన్న ఇప్పుడు మీరు పరిపాలించే రాజ్యం యొక్క కప్పం ఇంతవరకు చెల్లించలేదు. నియంతగా ప్రవర్తించున్నారు. మీ ప్రవర్తన సరిగా లేదు. మాకు సమ్మతి పడలేదు. అందుకని ఈ లేఖ అందగానే మా భటుల చేత ఏ సంగతి చెప్పలేను. కప్పము చెల్లించడమా లేక మా కత్తి పదును చెవి చూడటమా, ఏదో ఒకటి తేల్చండి అని చదివి సభకు వినిపించారు. అందుకు ఆ రాజ్యపు మహామంత్రి గారు, మంత్రులు కానీ, సైన్యాధిపతులు కానీ సమ్మతించలేదు. మహారాజు కూడా విముఖత చూపించారు. అందుకు మహామంత్రి తిరుగులేఖలో, మీకు మేము కప్పము చెల్లించటం అనేది కలలోని వార్త, మీరు మా కత్తిపదను చవి చూడండి అని చెప్పి భట్నకు వర్తమాన లేఖనిచ్చి వెనుదిరిగి పంపించారు. ఆ వర్తమానము రాజభట్లు కొలువుదీరి విన్న మహామంత్రికి అందించారు. ఆ మహామంత్రి అందులోని విషయమును సభకు వినిపించాడు. అందరూ విన్నారు. మహామంత్రి రాజాజ్ఞను తీసుకుని యుద్ధమునకు సంసిద్ధం కమ్మని, ఈ దినము నుంచి 7 రోజుల తర్వాత అనగా 8వ దినమున యుద్ధమునకు సంసిద్ధం కమ్మని, యుద్ధ భూమిని మన ఇరువురికి అనుకూలంగా ఉన్న మన రాజ్యాలకు సరిహద్దుల్లో బయట స్థలంలో ఎంచుకున్నాము. సిద్ధంగా ఉండండి. ఇది ఆఖరి హెచ్చరిక, మా మాటగా తెలుసుకోండి అని తిరుగులేక ఆ శత్రురాజునకు పంపించినారు. ఆ లేఖను శత్రురాజు అందుకొని, అందుకు మేము సిద్ధమే అని మీ రాజుగారితో మా మాటగా చెప్పండి అని చెప్పి పంపించాడు. యుద్ధ సమయం రానే వచ్చింది. ఆ రోజు ఉదయమే మహారాజు విష్ణువర్ధనుడు కులదైవను పూజించి పట్టపురాణి దగ్గరికి వెళ్ళి తన యుద్ధ సమాచారం తెలిపాడు. అప్పుడు ఆ వీరనారీమణి మహారాజు నొసటని వీరతిలకం దిద్ది వీర ఖడ్గమును మహారాజుకు అందించి, విజయలక్ష్మిని చేపట్టి క్షేమంగా రండి అని తన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమె అందించిన వీర ఖడ్గమును అందుకొని అంతఃపురము వదిలి యుద్ధభూమికి బయలుదేరాడు. అందరూ తమ తమ గుడారాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరికి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. అటు ప్రక్కల శత్రురాజు కూడా యుద్ధభూమికి తగిన సైన్యంతో, మంది మార్బలంతో వచ్చి ఎవరికి వారు ఎవరి విడుదలలో వారు విశ్రాంతి తీసుకొనుచున్నారు. ఇంతలో ఇరు ప్రక్కల నుంచి యుద్ధ పేరీలు, డంకాలు, కొమ్ములు మొదలైనవన్నీ ఒకే మారు మోగించబడ్డాయి. ఆ శబ్దమునకు ఆ యుద్ధభూమి దద్దరిల్లింది. ఇరు సైన్యాలు విజృంభించి ఒకరిని మించి ఒకరు యుద్ధము చేస్తున్నారు. గజదళాలు, అశ్విక దళము, పదాది దళములు ఎవరికి వారుగా ధీటుగా యుద్ధంలో తెల్లబడ్డారు. 3 రోజులుగా ఘోరమైన యుద్ధం జరిగింది. ఇరు సైన్యాల్లో జననష్టం, ప్రాణనష్టం సంభవించింది. అశ్వములు, గజములు చనిపోయిన జరిగింది. సైనిక దళములలోని సైనికులు పెంట కుప్పలుగా పీనుగలై పడి ఉన్నారు.
సైనికులు, అశ్వములు, గజములు, మొండెములతో కాళ్ళు చేతులు వేరే దూరముగా పడి ఉన్నాయి. కానీ శత్రు సైన్యము విష్ణువర్ధనుడు దాటికి తట్టుకోలేకపోయింది. విపరీతమైన సైనిక నష్టం జరిగింది. 2 సైనికాధిపతులు పట్టుదప్పి మరణించారు. సైన్యమంతా చెల్లాచెదరైన స్థితిలో ఉంది. శత్రురాజులు ఈ యుద్ధములో అపారమైన నష్టం జరిగింది. విష్ణువర్ధన మహారాజు సైన్యం విజృంభించి కేకలు పెడుతూ శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు. శత్రు సైన్యం పూర్తిగా పలచబడుతూ వస్తోంది. విష్ణువర్ధనుడు దాటికి శత్రురాజు దీడిక నిలవలేకపోయాడు. ఒక్కసారి తేరిపార చూసి ఇక లాభం లేదనుకుని శత్రువుకు దొరకకూడదన్న తలంపుతో తన కత్తిని తీసుకుని గుండెల్లో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన మిగతా సైన్యం చిక్కకుండా వారి వారి రాజధానికి పరారైపోయారు. విజయబేరులు మ్రోగినవి. డంకాలు విజయోత్సాహంతో మ్రోగించారు. బాకాలు, కొమ్ములు వగైరా పూరించి విజయ దుందుమిని చాటారు. ప్రధాన సైన్యాధిపతి కొంత సైన్యమును వెంటబెట్టుకుని శత్రురాజు కోటపై రెపరెపలాడుతున్న పతాకను తీసి విష్ణువర్ధన మహారాజు యొక్క రాజ్య పతాకను రెపరెపలాడించారు. ఆ రాజ్యంలో దండోరా మూలంగా అందరికీ తెలియపరిచారు. ఈ క్షణం నుంచి ఈ రాజ్యం విష్ణువర్ధనుని మహారాజు గారి సామ్రాజ్యంలో కలిసిపోయింది. మీ రాజుగారు యుద్ధభూమిలో చనిపోయారు. కావున ఇప్పటి నుంచి ఈ రాజ్యము మాకు కైవసమైంది. మీరేమీయూ భయపడవలదు. అన్ని విధాలా ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అని ఆ రాజ్యమంతా దండోర వేయించారు. యుద్ధమున శత్రురాజును ఓడించి ఆ రాజ్యమును తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్న శుభ సందర్భమును పురస్కరించుకొని ఒక రోజున తన సామ్రాజ్యమంతా విజయోత్సాహం జరుపుకోవాలని రాజ్యసభ తీర్మానించుకున్నారు. ఆ రోజు విజయోత్సాహం. ప్రతి ఇల్లు వాకిలి శుభ్రం చేయించి రాజధానిలో ఆ రోజు రాజ్యంలో ఉన్న వారందరికీ వస్త్రదానము, అన్నదానము, ధాన్యదానము చేయించాడు. మల్ల యుద్ధ పోటీలు, కుస్తీలు వగైరా యుద్ధములకు సంబంధించిన విద్యల పోటీలు ఏర్పాటు చేశారు. ధర్మం, న్యాయం 4 పాదాలపై నడుస్తూ సకాలంలో వర్షాలు కురుస్తూ పాడి పంటలకు ఎలాంటి లోటు రాకుండా రాజ్యం సుభిక్షంగా విరాజిల్లుతుంది. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు విష్ణువర్ధన మహారాజు కొంతమంది వేటగాళ్లను, కొంత పరివారమును వెంటబెట్టుకుని వేటకు బయలుదేరాడు. ఆ మహారాజుకు వేటయన్నా, విలువిద్దయన్నా చాలా ఇష్టం. వేట సలుపుతూ రాత్రి ప్రొద్దుపోయే వరకు అడవిలో ఉండి ప్రొద్దుపోయాక రాజధాని చేరుకున్నాడు. వేట విజయోత్సాహం గురించి తన పట్టపురాణితో చెప్పాలనుకునే ఆతురతో తన శయనమందిరానికి సరాసరి చేరుకున్నాడు. ఆ రోజు విధి వక్రించిందో ఏమో. పట్టపురాణి మహారాజు పడుకునే శయ్యామందిరంలో హంసతూలికా తల్పమున్న రాజకుమారి పడుకుని ఉంది. రాజకుమారి పడుకునే శయ్యామందిరంలో పట్టపురాణి పడుకుని ఉంది. ఆ మసక చీకట్లో తన శయ్యకు వెళ్ళి నించున్నాడు. ఆ శయ్యపై తను మెల్లగా పడుకొని గాఢనిద్రలో ఉన్న తన కూతురు రాజకుమారిపై చేతులు వేసి తన దగ్గరకు లాక్కుని ఊపిరి సలపకుండా గాఢంగా గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా అనుకునే విధంగా ఒక క్షణంలో జరిగిపోయింది. గాఢ